ఇక్కడ నేమ్ ఏ కాలమ్‌లో ఉంది గదా! మనం ఈ ఏ2లోకి వెళ్తే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ వస్తది. ఆటోమేటిక్‌గా ఒక లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే అదేం చేస్తది మెసేజ్ ఇస్తది. సపోజ్ నేను ఇక్కడ నా పేరు ఎంటర్ చేస్తా. అది అందులో లేదు. బాల అని ఎంటర్ చేస్తా. చేస్తే ఏం చేస్తది? చూద్దాం. చూసిర్రా? ది వాల్యూ డజంట్ మ్యాచ్ ది డేటా వాలిడేషన్ అంటుంది. ఈ రకంగా 2 ఉపయోగాలుంటాయి డేటా వాలిడేషన్‌తోని. దీంతోని లిస్ట్‌తోని డ్రాప్ డౌన్ లిస్ట్‌తోని. ఒకటి ఆ లిస్ట్‌లో పేరు మాత్రమే మనం ఎంటర్ చేయాలి. తప్పు ఎంటర్ చేయడానికి లేదు. మనం వేరే పేరు ఎంటర్ చేయాలంటే మొదలు ఆ లిస్ట్‌లో కలపాలి. అప్పుడు మాత్రమే మనం అది ఎంటర్ చేయగలుగుతాం. ఇది తప్పు ఎంట్రీస్‌ను ఆపేస్తది. మరి ఈ డేటా ఈ లిస్ట్‌ను మనము అక్కడ డ్రాప్ డౌన్ వచ్చేటట్టు ఎట్లా చేసుకోవాలి? 2 రకాలుగా చేయొచ్చు. ఎట్లా? ఇక్కడ కదా మీకు కావాల్సింది డ్రాప్ డౌను. నేను బి కాలమ్‌లో చేస్తున్నా. ఇప్పుడు కమాండ్ ట్యాబ్ డేటా ట్యాబ్‌ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి వెళ్ళి డేటా వాలిడేషన్ డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ డేటా వాలిడేషన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎనీ వాల్యూ అని వచ్చింది. ఎనీ వాల్యూ కాదు మనకు కావాల్సింది. లిస్ట్. లిస్ట్ అనే ఆప్షన్‌ను మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడేం చేద్దాము? లిస్ట్ అనే ఆప్షన్‌లో మరి సోర్స్ ఎక్కడ? ఇక్కడ మనం ఇట్లా మాన్యుయల్‌గా టైప్ చేయొచ్చు. టైలర్, కామా అని. అట్లా కాదు. అదంతా తలకాయ నొప్పి కదా! కావాలి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మన దగ్గర లిస్ట్ ఉన్నది. ఈ లిస్ట్‌ను ఈ సోర్స్ ద్వారా మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సోర్స్‌ని ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ నొక్కి లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేశాను. సో, నౌ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను. మీరు చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చేసింది ఆల్రెడీ. మీరు దీనిలో నుంచే మీరు ఎంటర్ చేయొచ్చు. వేరే పేరును ఎంటర్ చేయడానికి లేదు. ఇది చాలా ఉపయోగం. నేను చెప్పినట్టుగా రాంగ్ ఎంట్రీ ఆపేస్తది. రెండోది మీరు మాటి మాటికి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వస్తది. ఇప్పుడు ఈ లిస్ట్ ఎవరు చూడొద్దనుకుంటే ఈ కాలమ్‌ను మనం హైడ్ చేయొచ్చు. కంట్రోల్ 0 ప్రెస్ చేసి. లేకపోతే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేయొచ్చు. కానీ దాన్ని తీసేయొద్దు. తీసేస్తే మళ్ళీ అక్కడ రెఫరెన్స్ వస్తుంది. మనం దాని మీద దానికి కలిపినాం కదా కనెక్షన్. అందువలన దాన్ని తీసేయొద్దు. ఈ రకంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్‌ను యాడ్ చేసుకోవచ్చు.